Good evening students, welcome to Saram Sampatra Education. Myself Venkat, I am the faculty here. Yes, మన TSPSC Group-1 కోసం MCQ సిరీస్ని అయితే ప్లాన్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా మనం ఆల్రెడీ హిస్టరీ పాలిటీ సెషన్స్ని అయితే స్టార్ట్ చేసేసాం. సో ఈ రోజు నుంచి మనం ఇండియన్ ఎకానమీ సిరీస్ని కూడా స్టార్ట్ చేయబోతున్నాం. ఎస్, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇండియన్ ఎకానమీ సబ్జెక్ట్ని డిఫికల్టీగా ఫేస్ చేస్తూ ఉంటారు. బట్ డోంట్ వరీ, మన సెషన్స్ని రెగ్యులర్గా వాచ్ చేయండి. ఖచ్చితంగా ఇండియన్ ఎకానమీలో మీకు మంచి స్కోర్ అయితే వస్తుంది. దట్ ఈస్ ఫర్ షూర్. సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ని మనం కవర్ చేయబోతున్నాం MCQ సిరీస్లో భాగంగా. అండ్ కావాలనుకుంటే ఈ వీడియోని మీరు 1.25లో కానీ 1.5x స్పీడ్లో కానీ వినండి. బట్ సెషన్స్ని మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక నోట్బుక్ అయితే మెయింటైన్ చేయండి. నా సెషన్స్ కోసం, ముఖ్యంగా ఇండియన్ ఎకానమీ కోసం ఒక సెపరేట్ నోట్బుక్ అయితే మెయింటైన్ చేసి నేను చెప్పే ప్రతి పాయింట్ని అందులో రాసుకొని ఎవ్రీ వీక్ మీరు రివైజ్ చేసుకోండి. ఖచ్చితంగా వాటి నుంచి అయితే క్వశ్చన్స్ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఓకే, రైట్. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద సెషన్, దెర్ ఈస్ అ స్మాల్ అనౌన్స్మెంట్. మన ఇన్స్టిట్యూట్లో TSPSC Group-1 కోసం కోర్సెస్ని అయితే లాంచ్ చేశాము. ఫర్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కోసం ఒక కోర్స్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ కేవలం మెయిన్స్ కోసం ఇంకొక సెపరేట్ కోర్స్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కోర్స్ ఏదైతే ఉందో దాని యొక్క ప్రైస్ కేవలం 9,999 రూపీస్ మాత్రమే. సో దీంట్లో సిలబస్ అనేది కంప్లీట్గా మనం కవర్ చేస్తాము ఫర్ బోత్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్. సిలబస్ కాపీలో ఉన్న ప్రతి కీవర్డ్ని మనం కవర్ చేయడం అనేది జరుగుతుంది. తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం స్పెషల్గా ఫోకస్ చేస్తాము. అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మీద కూడా మనం ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి కూడా. ఓకే, దీంట్లో భాగంగా ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. ఓకేనమ్మా, రైట్. అండ్ సెకండ్ కోర్స్ వచ్చేసరికి ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ మెయిన్స్. మెయిన్స్ వే ఇస్ ద రైట్ వే. సో మెయిన్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అదే మనకి జాబ్ని డిసైడ్ చేస్తుంది కాబట్టి సో అరౌండ్ 500+ మెయిన్స్ క్వశ్చన్స్ని మనం కవర్ చేస్తాము. సో మెయిన్స్ సిలబస్ కాపీలో ఉన్న ప్రతి టాపిక్ మీద మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే డీల్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రతి దానికి మీకు రెడీమేడ్ ఇంట్రో అండ్ రెడీమేడ్ కంక్లూజన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రతి టాపిక్కి కూడా మీకు PDF నోట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనమ్మా, సో ప్రైస్ వచ్చేసరికి కేవలం 8,000 మాత్రమే. సో వీలైనంత తొందరగా ఈ కోర్సెస్లో జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ Group-2 వాళ్ళ కోసం కూడా కోర్స్ని అయితే లాంచ్ చేశాము. అరౌండ్ 800+ కాంప్రహెన్సివ్ క్లాసెస్ అయితే మీకు డీల్ చేయడం జరిగింది. అండ్ ప్రతి టాపిక్ కూడా మీకు PDF నోట్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. అండ్ దీంట్లో టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్. సో స్టూడెంట్స్కి డౌట్ వచ్చినప్పుడు ఫ్యాకల్టీని అప్రోచ్ అవ్వచ్చు కూడా. అండ్ కోర్స్ యొక్క యాక్సెస్ వచ్చేసరికి లైఫ్ టైం ఉంటుంది. ఒకసారి పర్చేజ్ చేస్తే చాలు, మీకు యాక్సెస్ అనేది లైఫ్ టైం ఉంటుంది. ప్రైస్ వచ్చేసరికి కేవలం 5,000 మాత్రమే. సో అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి, 6305955532. ట్రస్ట్ మీ, యు ఆర్ గోయింగ్ టు టేక్ ద బెస్ట్ డెసిషన్ ఇఫ్ యూ జాయిన్ ఇన్ దిస్ పర్టికులర్ కోర్స్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. వెల్కమ్ టు సారం సంపత్ర ఎడ్యుకేషన్. దిస్ ఈస్ వెంకట్. నౌ లుక్ ఎట్ ద క్వశ్చన్ నెంబర్ 1. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ట్రూ? ఇఫ్ ఇంక్రీజ్ ఇన్ డిమాండ్ అండ్ సప్లై ఆర్ ఆఫ్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్, ద ప్రైస్ విల్ రిమైన్ అన్చేంజ్డ్ బట్ ద ఈక్విలిబ్రియం క్వాంటిటీ విల్ ఇంక్రీజ్. ఏమంటున్నాడంటే డిమాండ్ సప్లై రెండు ఈక్వల్గా పెరిగాయి అంటున్నాడు. సో ఇలా రెండు ఈక్వల్గా పెరగడం ద్వారా ప్రైస్లో ఎటువంటి చేంజ్ రాలేదు. ఓకేనా, సో ప్రైస్లో ఎటువంటి చేంజ్ అయితే రాలేదంట. బట్ ఈక్విలిబ్రియం క్వాంటిటీ మాత్రం పెరిగింది అంటున్నాడు. ఓకే, దిస్ ఈజ్ స్టేట్మెంట్ నెంబర్ 1. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. ఇఫ్ ఇంక్రీజ్ ఇన్ డిమాండ్ ఈజ్ ఆఫ్ గ్రేటర్ మ్యాగ్నిట్యూడ్ దాన్ ఇంక్రీజ్ ఇన్ సప్లై. సో సప్లై కంటే డిమాండ్ అనేది కొంచెం ఎక్కువ పెరిగింది అంటున్నాడు. సో దీని ద్వారా మనకి ప్రైస్ అండ్ క్వాంటిటీ రెండు పెరిగాయి అంటున్నాడు. దిస్ ఈజ్ స్టేట్మెంట్ నెంబర్ 2. నెక్స్ట్ వన్ చూడండి. ఇఫ్ ఇంక్రీజ్ ఇన్ సప్లై ఈజ్ ఆఫ్ గ్రేటర్ మ్యాగ్నిట్యూడ్ దెన్ ఇంక్రీజ్ ఇన్ డిమాండ్. సో డిమాండ్ కంటే సప్లై బాగా పెరిగింది అంటున్నాడు. సో దీని ద్వారా మనకి ఏం జరిగిందంటే ప్రైస్ అనేది పడిపోయిందంట, బట్ క్వాంటిటీ మాత్రం పెరిగింది అంటున్నాడు. ఎస్, దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి. ఆల్ స్టేట్మెంట్స్ కరెక్ట్. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా నోట్స్లో రాసుకోండి. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డిమాండ్కి సప్లైకి సంబంధించిన కొన్ని బేసిక్ పాయింట్స్ తెలుసుకుందాం. రైట్. సో ఒక గ్రాఫ్ తీసుకుందాం. గ్రాఫ్లో ఒక సైడ్ వచ్చేసరికి ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్, రెండో సైడ్ వచ్చేసరికి క్వాంటిటీ. ఓకే, సో ప్రైస్ తక్కువ ఉందనుకోండి. ఏంటిదమ్మా, ప్రైస్ తక్కువ ఉంది. సో ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు మీరు ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటారా, తక్కువ కన్జ్యూమ్ చేసుకుంటారా? సో ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటారు. ఓకే, సో ఎక్కువ మీరు పర్చేజ్ చేశారు. ఇప్పుడు ప్రైస్ కొంచెం పెరిగింది. ఏమైంది, ప్రైస్ కొంచెం పెరిగింది. సో ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు మీరు ఒక 10 kgs రైస్ తింటే ఇప్పుడు ప్రైస్ పెరిగింది కాబట్టి కొంచెం కన్జంప్షన్ని తగ్గించుకుంటారు. సో ఏం జరిగింది, క్వాంటిటీ కన్జంప్షన్ అనేది కొంచెం తగ్గింది. రైట్. నెక్స్ట్ ప్రైస్ ఇంకా పెరిగింది, ఇంకేం చేస్తారు, ఇంకొంచెం కన్జంప్షన్ని తగ్గించుకుంటారు. సో మీకు గ్రాఫ్ అనేది ఇలా వస్తుంది.
ఓకేనా. సో ఈ బ్లూ లైన్ ఏదైతే ఉందో వి కాల్ ఇట్ యాజ్ డిమాండ్ కర్వ్. ఏంటిదమ్మా, డిమాండ్ కర్వ్ అని చెప్పి పిలుస్తాం. రైట్. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ప్రైజెస్ పెరిగాయి అనుకోండి, ఆటోమేటిక్గా డిమాండ్ ఏమవుతుంది, తగ్గుతుంది. ఒకవేళ ప్రైజెస్ తగ్గాయి అనుకోండి, డిమాండ్ ఏమవుతుంది, పెరుగుతుంది. సో దీన్ని బట్టి మనం ఏం రాయొచ్చు అంటే ప్రైజెస్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డిమాండ్. ఓకేనా. సో ప్రైజెస్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డిమాండ్. సో ఇక్కడి వరకు క్లియర్ కదా. రైట్. ఇప్పుడు నేను మీకు ఇంకొక కాన్సెప్ట్ చెప్తాను. ప్రైజెస్ సేమ్గా ఉండి డిమాండ్ పెరగటం తగ్గటం కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. ఏంటిది, ప్రైజెస్ సేమ్గానే ఉండి డిమాండ్ ఏదైతే ఉందో ఇది పెరగవచ్చు లేకపోతే తగ్గొచ్చు. అదేంటి సార్, ప్రైస్ పెరిగితే డిమాండ్ తగ్గాలి, ప్రైస్ తగ్గితే డిమాండ్ పెరగాలి. మరి ప్రైస్ సేమ్గా ఉండి డిమాండ్ పెరగటం తగ్గటం ఎలా జరుగుతుంది? సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చెప్తాను చూడండి. ఫస్ట్ వన్ ఏంటంటే ప్రిఫరెన్సెస్. ఏంటిదమ్మా, ప్రిఫరెన్సెస్. ఫర్ సపోజ్ సమ్మర్ తీసుకోండి, సమ్మర్ సీజన్. సో సమ్మర్ సీజన్లో మీరు ఐస్ క్రీమ్స్ని ఎక్కువ తింటారు, నథింగ్ బట్ డిమాండ్ పెరుగుతుంది. ప్రైస్ సేమ్గానే ఉంది, బట్ సమ్మర్ సీజన్ అవడం ద్వారా డిమాండ్ బాగా పెరిగింది. సో సమ్మర్స్ అయిపోయిన తర్వాత మనకి వింటర్స్ వచ్చాయి. సో వింటర్స్ వచ్చినప్పుడు మీరు ఎక్కువగా ఐస్ క్రీమ్స్ తింటారా అంటే నో. సో కన్జంప్షన్ అనేది తగ్గిపోతుంది, సో డిమాండ్ అనేది తగ్గిపోతుంది. ప్రైస్ అనేది సేమ్గానే ఉంది, బట్ డిమాండ్ అనేది పెరిగింది తగ్గింది. ఎందుకు? బేస్డ్ అపాన్ ప్రిఫరెన్సెస్. అంటే సమ్మర్ సీజన్ అవడం ద్వారా మీరు ఎక్కువగా ఐస్ క్రీమ్స్ తినడం స్టార్ట్ చేశారు, వింటర్స్ మళ్ళీ వచ్చేసాయి కాబట్టి ఐస్ క్రీమ్స్ యొక్క కన్జంప్షన్ అనేది తగ్గిపోయింది. ప్రైజెస్ మాత్రం ఎటువంటి చేంజెస్ రాలేదు. ఓకే. నెక్స్ట్ వన్ నెంబర్ ఆఫ్ బయర్స్. అంటే నథింగ్ బట్ వీ కెన్ సే కస్టమర్స్ అని చెప్పి కూడా అనుకోవచ్చు. సో ఒకవేళ కస్టమర్స్ ఒక పర్టికులర్ ప్రోడక్ట్కి బాగా పెరిగారు అనుకోండి, ఆటోమేటిక్గా డిమాండ్ పెరుగుతుంది. ఒకవేళ కస్టమర్స్ తగ్గారనుకోండి, ఆటోమేటిక్గా డిమాండ్ అనేది తగ్గుతుంది. ప్రైజ్ సేమ్గానే ఉంటుందన్నమాట. ఓకేనా. ప్రైజ్ సేమ్గానే ఉండి కస్టమర్స్ బాగా పెరిగారనుకోండి, డిమాండ్ పెరుగుతుంది. ప్రైజ్ సేమ్గానే ఉండి కస్టమర్స్ తగ్గారనుకోండి, డిమాండ్ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి, ప్రైజెస్ ఆఫ్ రిలేటెడ్ గూడ్స్. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. ఏంటిదమ్మా, ప్రైజ్ ఆఫ్ రిలేటెడ్ గూడ్స్. సో దీంట్లో రెండు ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి సబ్స్టిట్యూట్ గూడ్స్, సెకండ్ వన్ ఏంటంటే కాంప్లిమెంటరీ గూడ్స్. సబ్స్టిట్యూట్ గూడ్స్ అండ్ కాంప్లిమెంటరీ గూడ్స్. సార్ సబ్స్టిట్యూట్ గూడ్స్ అంటే ఏంటంటే లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ టీ అండ్ కాఫీ. సో టీ కానీ కాఫీ కానీ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు సబ్స్టిట్యూట్ గూడ్స్ అనమాట. ఒకవేళ టీ యొక్క ప్రైజెస్ బాగా పెరిగాయి అనుకోండి, జనాలు ఏం చేస్తారు, ఓకే టీ యొక్క ప్రైస్ పెరిగింది కాబట్టి కాఫీని తీసుకుందాం అని చెప్పి కాఫీని ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటారు. సో ద డిమాండ్ ఫర్ కాఫీ విల్ ఇంక్రీజ్. ఓకేనా. సో ఇలా మనకి ఏం జరుగుతుందంటే టీ యొక్క ప్రైస్ పెరిగితే ఎక్కువ మంది కాఫీని కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఆటోమేటిక్గా కాఫీ యొక్క డిమాండ్ అనేది పెరుగుతుంది. సో ఈ టైప్ ఆఫ్ గూడ్స్ని మనం ఏమని పిలుస్తామంటే సబ్స్టిట్యూట్ గూడ్స్ అని చెప్పి పిలుస్తాం. ఓకేనమ్మా. రైట్. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటి, కాంప్లిమెంటరీ గూడ్స్. సో అది ఎలాగో చెప్తాను చూడండి. ఐస్ క్రీమ్ అండ్ కోన్స్. సో మీకు ఐస్ క్రీమ్ తెలుసు కదా. సో ఐస్ క్రీమ్ స్కూప్ పైన ఉంటుంది, కింద మీకు కోన్ ఉంటుంది అనమాట. ఓకేనా. రైట్. సో ఒకవేళ ఐస్ క్రీమ్ యొక్క ప్రైస్ అనేది పెరిగిందనుకోండి, ఐస్ క్రీమ్ యొక్క ప్రైస్ పెరిగిందనుకోండి, సో జనాలు ఏం చేస్తారు, ఐస్ క్రీమ్ తినటం తగ్గిస్తారు. సో ఐస్ క్రీమ్కి యూజ్ చేసే ఇంకొక ప్రోడక్ట్ ఏంటి, కోన్స్ అనమాట. సో ఆటోమేటిక్గా ఈ కోన్స్ యొక్క కన్జంప్షన్ కూడా తగ్గిపోతుంది. నథింగ్ బట్ ద డిమాండ్ ఫర్ కోన్స్ విల్ డిక్రీజ్. సో ఇలా మనకి ఎఫెక్ట్ కనిపిస్తే వాటిని మనం కాంప్లిమెంటరీ గూడ్స్ అని చెప్పి పిలుస్తాము. ఓకే. రైట్. అండ్ ఫోర్త్ ఫ్యాక్టర్ వచ్చేసరికి ఇన్కమ్. సో ఇన్కమ్ విల్ ఆల్సో డిసైడ్ ద డిమాండ్. రైట్. సో ఇక్కడ కూడా రెండు కేటగిరీస్ ఉంటాయి. ఒకటి నార్మల్ గూడ్స్, రెండవది ఇన్ఫీరియర్ గూడ్స్. సో చెప్తాను, డోంట్ వరీ, వెయిట్ చేయండి. సో నార్మల్ గూడ్స్లో ఏం జరుగుతుందంటే ఒకవేళ ఒక పర్సన్ యొక్క ఇన్కమ్ పెరిగిందనుకోండి, శాలరీ బాగా పెరిగిందనుకోండి, అతను ఏం చేస్తాడు, ఇంతకుముందు ఒక 10 kgs రైస్ తింటే ఈసారి ఒక 15 kgs రైస్ తినే ఛాన్స్ ఉంది. అంటే నథింగ్ బట్ కన్జంప్షన్ పెంచుకుంటాడు. ఓకేనా. సో ఇన్కమ్ పెరిగింది కాబట్టి ఆటోమేటిక్గా డిమాండ్ కూడా పెరుగుతుంది. ఒకవేళ ఇన్కమ్ తగ్గితే డిమాండ్ కూడా తగ్గుతుంది. ఓకే. రైట్. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి ఇన్ఫీరియర్ గూడ్స్. ఇన్ఫీరియర్ గూడ్స్ అంటే ఏంటంటే చీప్ ప్రోడక్ట్స్ అనమాట.
ఓకేనా. ఇన్ఫీరియర్ గూడ్స్ అంటే లో క్వాలిటీ గూడ్స్ అని చెప్పి అనుకోవద్దు. ఇన్ఫీరియర్ గూడ్స్ అంటే ఏంటంటే తక్కువ ప్రైస్కి వచ్చేసే గూడ్స్ అనమాట. వాటిని మనం చీప్ గూడ్స్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, ఒకవేళ ఇన్కమ్ పెరిగింది అనుకోండి, ఆ పర్సన్ ఏం చేస్తాడు, ఓకే మనం తక్కువ ప్రైస్ ప్రోడక్ట్స్ని ఇంకా కొనాల్సిన అవసరం లేదు, కాస్ట్లియర్ ప్రోడక్ట్స్ కొందాము అని చెప్పి అతను వెళ్ళి కాస్ట్లియర్ ప్రోడక్ట్స్ని కొనడం స్టార్ట్ చేస్తాడు. సో ఎప్పుడైతే ఒక పర్సన్ యొక్క ఇన్కమ్ పెరుగుతుందో ఇన్ఫీరియర్ గూడ్స్ యొక్క డిమాండ్ అనేది తగ్గుతుంది. ఒకవేళ ఆ పర్సన్ యొక్క ఇన్కమ్ తగ్గింది అనుకోండి, మనోడు ఏమంటాడంటే ఇక ఓకే మన లైఫ్లో గోల్డెన్ డేస్ అయిపోయాయి, ఇక మనం కాస్ట్లీ గూడ్స్ని కొనలేము, ఓకే మనం వెళ్ళి చీప్ గూడ్స్ని కొనుక్కుందాం అని చెప్పి ఇన్ఫీరియర్ గూడ్స్ని కొనడం స్టార్ట్ చేస్తారు. సో ఎప్పుడైతే ఇన్కమ్ తగ్గుతుందో ఇన్ఫీరియర్ గూడ్స్ యొక్క డిమాండ్ అనేది పెరుగుతుంది. ఓకేనా. ఇక్కడ ప్రైజెస్ ఏం మారలేదు. నార్మల్ గూడ్స్ యొక్క ప్రైజెస్ పెరగటం తగ్గటం ఏం జరగలేదు, ఇన్ఫీరియర్ గూడ్స్ యొక్క ప్రైజెస్ పెరగటం తగ్గటం ఏం జరగలేదు. బట్ ప్రైజెస్లో ఎటువంటి మార్పులు రాకపోయినా సరే డిమాండ్లో మాత్రం మార్పులు అనేవి వచ్చాయి. ఎందుకు? బికాజ్ ఆఫ్ ఇన్కమ్. ఒక పర్సన్ యొక్క ఇన్కమ్ పెరగటం తగ్గటం ద్వారా గూడ్స్ యొక్క డిమాండ్ అనేది కూడా పెరగటం తగ్గటం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇది 4th ఫ్యాక్టర్. నెక్స్ట్ 5th ఫ్యాక్టర్, లాస్ట్ వన్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్. ఎక్స్పెక్టేషన్స్ ఆల్వేస్ హర్ట్స్. ఓకే, సో ఎక్స్పెక్టేషన్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఒకవేళ ఫ్యూచర్లో ఒక పర్టికులర్ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ పెరిగిపోతుందేమో, ఓకేనా, ఫ్యూచర్లో ఒక పర్టికులర్ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ పెరిగిపోతుందేమో, లేకపోతే దాని యొక్క సప్లై తగ్గిపోతుందేమో అని చెప్పి చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడే వాటిని కొనేసి ఇంట్లో దాచుకుంటారు, స్టాక్ మెయింటైన్ చేస్తారు. సో అప్పుడు మనకి ఏం జరుగుతుంది, డిమాండ్ అనేది పెరిగిపోతుంది. జనరల్గా ఇటువంటి సిచ్యువేషన్ మనకి వార్ టైంలో కానీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అప్పుడు కనిపిస్తుంది అనమాట. అంటే ఏం జరుగుతుందంటే ఓకే నెక్స్ట్ మంత్ మనకి అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ తక్కువగా ఉండబోతుంది, సో మనకి ఎక్కువగా అవుట్పుట్ కానీ అంటే రైస్ కానీ లేకపోతే వీట్ కానీ ఇటువంటి మార్కెట్లో ఎక్కువగా అవైలబుల్ ఉండదంట, సో తక్కువ ఉంటుందంట. సో ఉన్నప్పుడే కొనేసుకొని మనం దాచేసుకుందాము అని చెప్పి చాలామంది ఏం చేస్తారు, వెళ్ళిపోయి అందరూ షాపింగ్ మాల్స్ మీద పడిపోయి లేకపోతే షాప్స్కి వెళ్ళిపోయి పర్చేజ్ చేసి ఇంట్లో స్టాక్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఓకేనా. అంటే ఇక్కడ ప్రైస్ ఇంకా ఏం పెరగలేదు, బట్ పెరిగే ఛాన్స్ ఉందేమో అని చెప్పి వీళ్ళు ముందే ఎక్స్పెక్ట్ చేసేసి వెళ్ళిపోయి కొనేసి డిమాండ్ని క్రియేట్ చేసేస్తారు. ఓకేనా. సో ఈ 5 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం షిఫ్టర్స్ అని చెప్పి పిలుస్తారు. ఓకేనా, డిమాండ్ షిఫ్టర్స్ అని చెప్పి పిలుస్తారు. ప్రైస్ సేమ్గానే ఉంటుంది బట్ డిమాండ్ అనేది పెరగటం తగ్గటం జరుగుతూ ఉంటుంది అనమాట ఈ 5 ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని. ఓకేనా. సో చూసారు కదా డిమాండ్ మీద ఎంత బాగా చెప్పాను. నెక్స్ట్ ఇప్పుడు మనం సప్లై గురించి చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం సప్లై గురించి చూద్దాం. సో గ్రాఫ్ తీసుకుందాం. ఒక సైడ్ ప్రైజెస్ ఉంటాయి, ఇంకో సైడ్ మనకి క్వాంటిటీ ఉంటుంది. క్వాంటిటీ, రైట్. సో ఎప్పుడన్నా సరే మీరు సప్లై గురించి మాట్లాడేటప్పుడు థింక్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ సప్లయర్. సో సప్లయర్ ఎవడైతే ఉన్నాడో వాడి యొక్క పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించండి. కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి ఎప్పుడు సప్లైని ఆలోచించొద్దు. ఓకేనమ్మా, రైట్. సో ప్రైజెస్ తక్కువ ఉన్నాయి. ఓకేనా, ప్రైజెస్ తక్కువ ఉన్నాయి. సో ప్రైజెస్ తక్కువ ఉన్నప్పుడు సప్లయర్ ఏం చేస్తాడంటే తక్కువ సప్లై చేస్తాడు, ఎందుకంటే వాడికి ఎక్కువగా ప్రాఫిట్ రాదు కాబట్టి. ఓకేనా. సో మనోడు ఏం చేస్తాడు, తక్కువ సప్లై చేస్తాడు. సో ప్రైజెస్ కొంచెం పెరిగాయి. సో ప్రైజెస్ కొంచెం పెరిగాయి కాబట్టి ఓకే మనోడికి కొంచెం ప్రాఫిట్ ఎక్కువగా రాబోతుంది అని చెప్పి మార్కెట్లోకి ఎక్కువగా సప్లై చేస్తూ ఉంటాడు. ప్రైజెస్ బాగా పెరిగాయి, ఓకే ఇదే మంచి టైము, వీలైనంత మనం ప్రాఫిట్ని గెయిన్ చేసుకోవాలని చెప్పి ఎక్కువగా మనోడు సప్లై చేస్తూ ఉంటాడు. సో వీటన్నిటిని మీరు కానీ కనెక్ట్ చేస్తే యూ విల్ గెట్ ఏ కర్వ్ కాల్డ్ సప్లై కర్వ్. ఏంటిదమ్మా, సప్లై కర్వ్ అని చెప్పి పిలుస్తాం దీన్ని. రైట్. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఒకవేళ ప్రైజెస్ పెరిగితే సప్లై అనేది పెరుగుతుంది, ఒకవేళ ప్రైజెస్ తగ్గితే సప్లై అనేది తగ్గుతుంది. సో ప్రైజెస్ అండ్ సప్లై బోత్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. రైట్. ఇందాక మనం ఏం చూసాము, ప్రైజెస్ సేమ్గానే ఉన్నాయి బట్ డిమాండ్ పెరగటం తగ్గటం మనం చూసాం. సో ఇక్కడ కూడా అంతే, ప్రైజెస్ సేమ్గానే ఉండి సప్లై కూడా పెరగొచ్చు తగ్గొచ్చు, డిపెండ్స్ అపాన్ సమ్ సిచ్యువేషన్స్. సో ఆ ఫ్యాక్టర్స్ ఏంటో ఇందాక మనం చూసినట్టే ఇప్పుడు కూడా మనం చూద్దాం. సో ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసరికి ప్రైజెస్ ఆఫ్ రిసోర్సెస్. ఏంటిదమ్మా, ప్రైజెస్ ఆఫ్ రిసోర్సెస్. ఫర్ సపోజ్ ఒక ఐస్ క్రీమ్ సప్లయర్ ఉన్నాడు. సో ఐస్ క్రీమ్ సప్లయర్ ఎవడైతే ఉన్నాడో వాడు ఐస్ క్రీమ్ తయారు చేయడం కోసం యూజ్ చేసే ఆ రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఒకవేళ వాటి యొక్క ప్రైజెస్ పెరిగాయి అనుకోండి, మనోడు ఏం చేస్తాడు, ఓకే మనకి ఇప్పుడు ఎక్కువగా ప్రాఫిట్ మార్జిన్ రాదు, సో మనం ప్రైజెస్ పెంచేసామనుకోండి ఐస్ క్రీమ్ని, మళ్ళీ ఎవడు కొనడు అని చెప్పి సప్లైని తగ్గిస్తాడు.
ఒకవేళ రా మెటీరియల్స్ యొక్క ప్రైజెస్ తగ్గాయి అనుకోండి, మనోడికి ఇప్పుడు ఏంటంటే ఎక్కువ ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి సప్లైని పెంచుతాడనమాట. ఓకేనా, ఇది ఒక పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే టెక్నాలజీ. సో టెక్నాలజీ బాగా అప్డేట్ అయింది. ఎలా అంటే తక్కువ టైంలో ఎక్కువ ఐస్ క్రీమ్స్ని తయారు చేసే ప్రోడక్ట్ని వాడు కొన్నాడు. సో టెక్నాలజీ అప్డేట్ అయింది కాబట్టి వాడు సప్లైని కూడా బాగా పెంచగలిగాడు. టెక్నాలజీ ఇంకా అప్డేట్ అవ్వలేదు. ఓకేనా, సో ఒక 10 ఐస్ క్రీమ్స్ని తయారు చేయడానికి గంటలు పడుతుంది. సో ఆటోమేటిక్గా సప్లై అనేది తగ్గుతుంది. నెక్స్ట్ వన్, గవర్నమెంట్ యొక్క పాలసీ లైక్ సబ్సిడీస్ కానీ లేకపోతే ట్యాక్సెస్ కానీ ఇవి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అన్నమాట సప్లైని. సో ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో ఒకసారి చూద్దాం. ఫర్ సపోజ్ గవర్నమెంట్ సబ్సిడీస్ని పెంచింది అనుకోండి. సో సబ్సిడీస్ పెంచితే ఆ సప్లయర్ ఎవడైతే ఉన్నాడో వాడికి ఏమవుతుంది, ప్రోడక్ట్ యొక్క ప్రైస్ అనేది తగ్గుతుందన్నమాట. సో చక్కగా వాడు సప్లైని పెంచుకుంటాడు. ఒకవేళ గవర్నమెంట్ ట్యాక్సెస్ని పెంచింది అనుకోండి, ఆటోమేటిక్గా సప్లయర్ యొక్క ఆ ప్రోడక్ట్ ఐస్ క్రీమ్ యొక్క కాస్ట్ ఏదైతే ఉందో అది పెరిగిపోతుంది. సో వాడు ఏం చేస్తాడు, తక్కువ సప్లైని చేస్తాడు. ఓకే, సో సబ్సిడీస్ పెరిగితే సప్లై పెరుగుతుంది, ట్యాక్సెస్ పెరిగితే సప్లై అనేది తగ్గుతుంది. సో గవర్నమెంట్ తీసుకునే డెసిషన్స్ని బట్టి కూడా మన యొక్క సప్లై అనేది పెరగటం తగ్గటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది థర్డ్ ఫ్యాక్టర్. ఫోర్త్ ఫ్యాక్టర్ వచ్చేసరికి సెల్లర్స్, నెంబర్ ఆఫ్ సెల్లర్స్. అక్కడ ఏం చూసాము, డిమాండ్ దగ్గర నెంబర్ ఆఫ్ బయర్స్ చూసాము. సో నెంబర్ ఆఫ్ బయర్స్ పెరిగితే డిమాండ్ పెరుగుతుంది, నెంబర్ ఆఫ్ బయర్స్ తగ్గితే డిమాండ్ అనేది తగ్గుతుంది. ఇక్కడ కూడా అంతే, నెంబర్ ఆఫ్ సెల్లర్స్ పెరిగితే సప్లై పెరుగుతుంది, నెంబర్ ఆఫ్ సెల్లర్స్ తగ్గితే సప్లై తగ్గుతుంది. అంతే కదా, ఒకసారి ఆలోచించండి. ఐస్ క్రీమ్ని తయారు చేసే కంపెనీస్ జస్ట్ ఒక 5 కంపెనీస్ మాత్రమే ఉన్నాయనుకోండి, సప్లై కూడా లిమిటెడ్లోనే ఉంటుంది. అదే ఐస్ క్రీమ్ని తయారు చేసి అమ్మే కంపెనీస్ ఒక 100 ఉన్నాయనుకోండి, సప్లై బాగా పెరుగుతుంది. అంతే, సింపుల్. సో దిస్ ఈజ్ ఫోర్త్ ఫ్యాక్టర్. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ ఫ్యాక్టర్ వచ్చేసరికి ఎక్స్పెక్టేషన్స్. సో ఇందాక అక్కడ ఎలా అయితే ప్రజలు ప్రైజెస్ పెరిగిపోతాయేమో అని చెప్పి భయపడిపోయి ముందే కొనేసి ఇంట్లో ఎలా అయితే స్టాక్ మెయింటైన్ చేస్తారో, సో ఇక్కడ కూడా అంతే అనమాట. బట్ ఇక్కడ ఆపోజిట్లో జరుగుతుంది. మనోడు అమ్మేవాడు ఏంటంటే ఫ్యూచర్లో, ఓకేనా, ఫ్యూచర్లో ఐస్ క్రీమ్స్ యొక్క ప్రైస్ పెరిగే ఛాన్స్ ఉంది అని చెప్పి ఎప్పుడైతే వీడు ఎక్స్పెక్ట్ చేస్తాడో ప్రజెంట్ సప్లైని తగ్గించేస్తాడు వీడు. ఓకేనా, సో ఎప్పుడైతే ప్రైజెస్ పెరుగుతాయో అప్పుడే మన దగ్గర ఉన్న సప్లై మొత్తాన్ని మార్కెట్లోకి వదిలి ప్రాఫిట్స్ గెయిన్ చేసుకుందాం అని చెప్పి వీడు ఆ సప్లైని హోల్డ్ చేసుకుని వాడి దగ్గరే పెట్టుకుంటాడు. ఒకవేళ ఫ్యూచర్లో ఐస్ క్రీమ్స్ యొక్క ప్రైజెస్ తగ్గిపోతున్నాయి అని చెప్పి వీడు ఎక్స్పెక్ట్ చేస్తే, తగ్గిపోయే ఛాన్స్ ఉందని చెప్పి వీడు ఎక్స్పెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ప్రెజెంట్ వాడి దగ్గర ఉన్న స్టాక్ మొత్తాన్ని మార్కెట్లోకి వదిలేస్తాడనమాట. బాబాయ్ ఫ్యూచర్లో మళ్ళీ ప్రైజెస్ తగ్గిపోతే నాకు ఎటువంటి ప్రాఫిట్ రాదు, సో ప్రెజెంట్ ఉన్న ప్రైజెస్కి అమ్మేసుకుందామని చెప్పి మార్కెట్లోకి సప్లైని ఇప్పుడే వదిలేస్తాడు. సో ఈ 5 మనం ఏమని చెప్పి పిలుస్తామంటే షిఫ్టర్స్ అని చెప్పి పిలుస్తాం. అక్కడ ఎలాగైతే డిమాండ్కి 5 షిఫ్టర్స్ ఉన్నాయో ఇలా ఇక్కడ కూడా సప్లైకి 5 షిఫ్టర్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్లో ఉన్న 3 స్టేట్మెంట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. వాడేమంటున్నాడు, డిమాండ్ సప్లై రెండు ఈక్వల్గా పెరిగాయి అంటున్నాడు. ఫర్ సపోజ్ డిమాండ్ 10 kgs పెరిగింది అనుకోండి, సో సప్లై కూడా 10 kgs పెరిగింది అంటున్నాడు. ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ అన్నాడు అందుకే. ఓకేనా, సో డిమాండ్ సప్లై రెండు ఈక్వల్గా పెరిగాయి అంటున్నాడు. సో రెండు ఈక్వల్గా పెరిగినప్పుడు ప్రైస్లో ఏమైనా మార్పు వస్తుందంటే లేదు, ప్రైస్లో ఎటువంటి చేంజ్ అనేది రాదు. దెన్ వాట్ అబౌట్ క్వాంటిటీ? ఎస్, క్వాంటిటీ అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ సప్లై పెరిగింది కదా, సో సప్లై పెరిగిందంటే ఏంటి అర్థం, క్వాంటిటీ పెరిగినట్టే. సో ఫస్ట్ స్టేట్మెంట్ రైట్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. సెకండ్ స్టేట్మెంట్లో డిమాండ్ పెరిగింది, సప్లై కూడా పెరిగింది, బట్ రెండిట్లో డిమాండ్ అనేది బాగా పెరిగిందనమాట. సో డిమాండ్ అనేది 10 kgs పెరిగితే సప్లై అనేది కేవలం 5 kgs మాత్రమే పెరిగింది. ఓకేనా, పెరగటానికి మాత్రం రెండూ పెరిగాయమ్మా, డిమాండ్ పెరిగింది, సప్లై పెరిగింది. బట్ ఆ పెరిగే రేట్ ఏదైతే ఉందో అది డిమాండ్ బాగా పెరిగింది, సప్లై మాత్రం కొంచెం మాత్రమే పెరిగింది. ఓకే, సో డిమాండ్ ఎక్కువగా ఉంది, సప్లై కొంచెం తక్కువగా ఉంది కాబట్టి ప్రైజెస్ పెరుగుతాయి. సో సప్లై ఇంత ముందు దాంతో పోలిస్తే 5 kgs పెరిగింది కాబట్టి క్వాంటిటీ కూడా పెరుగుతుంది. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా రైటే. థర్డ్ స్టేట్మెంట్లో కూడా మనకి డిమాండ్ పెరిగింది, సప్లై పెరిగింది. బట్ ఈసారి ఏం జరిగిందంటే డిమాండ్ కంటే సప్లై ఎక్కువగా పెరిగిందనమాట. డిమాండ్ ఒకవేళ 5 kgs పెరిగితే సప్లై 10 kgs పెరిగింది. ఓకే, సో డిమాండ్ తక్కువగా ఉండి సప్లై బాగా ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్గా ప్రైజెస్ తగ్గిపోతాయి, సింపుల్. అండ్ ఇక్కడ సప్లై బాగా పెరిగింది కాబట్టి క్వాంటిటీ కూడా మార్కెట్లో బాగా పెరుగుతుంది. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, ఆప్షన్ 3 కూడా రైటే. సో ఆన్సర్ వచ్చేసరికి 1, 2, 3 స్టేట్మెంట్స్ ఆర్ రైట్. నౌ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 2. డిమాండ్ ఫర్ ఏ కమోడిటీ రిఫర్స్ టు. సో డిమాండ్ గురించి అడుగుతున్నాడు. సో ఆప్షన్స్ చూద్దాం.
desire for that commodity, need for that commodity, quantity demanded of that commodity, quantity demanded at certain price during any particular period of time. సో వీడియోని పాజ్ చేసి ఒకసారి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో జాగ్రత్తగా ఆలోచించండి. సో పర్టికులర్ కమోడిటీ యొక్క డిమాండ్ అనేది డిజైర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అంటున్నాడు. డిజైర్ అంటే కొనాలి అనే కోరిక. ఓకే. నెక్స్ట్ నీడ్, అవసరం. నెక్స్ట్ వన్ ఏంటంటే క్వాంటిటీ డిమాండెడ్ ఆఫ్ దట్ కమోడిటీ, అంటే కేవలం నీకు ఆ పర్టికులర్ ప్రోడక్ట్ ఎంత క్వాంటిటీ అయితే కావాలో దాని మీద మాత్రమే డిమాండ్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది అని చెప్పి అంటున్నాడు. ఫోర్త్ ఆప్షన్ చూడండి, క్వాంటిటీ డిమాండెడ్ ఎట్ సర్టెన్ ప్రైస్ డ్యూరింగ్ ఏ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి. ఎస్, నీకు కోరిక ఉన్నంత మాత్రాన, నీకు డిజైర్ ఉన్నంత మాత్రాన నువ్వు ఆ ప్రోడక్ట్ని కొంటావా లేదా అని చెప్పి మనం చెప్పలేం. ఎందుకంటే నీ దగ్గర డబ్బులు లేకుండా కోరికలు ఉంటే ఎలా కొనగలవు? నాకు ఉంటుంది స్పోర్ట్స్ కార్ కొనాలని చెప్పి, డిజైర్ ఉంది. సో డిజైర్ ఉన్నంత మాత్రాన ఆ పర్టికులర్ స్పోర్ట్స్ కార్కి డిమాండ్ పెరగదు. ఎప్పుడు పెరుగుతుంది? నాకు కోరిక ఉండి నా చేతిలో డబ్బులు ఉన్నప్పుడు. అలాగే నీడ్, అవసరం. మనకి అవసరాలు చాలా ఉంటాయి, బట్ మనకున్న అవసరాలన్నింటినీ మనం కొనేయగలమా అంటే లేదు. మనం ఎప్పుడు కొనగలం? మన చేతిలో డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే. సో డిజైర్ అవ్వదు, నీడ్ కూడా ఒకటి ఉంటే సరిపోదు, మనీ కూడా ఉండాలి. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ చూడండి, వాడు కేవలం క్వాంటిటీ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది అంటున్నాడు. అంటే నాకు 10 ప్రోడక్ట్స్ కావాలా, 5 ప్రోడక్ట్స్ కావాలా, సో దాని మీదే డిమాండ్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది, కేవలం అదొక్కటి ఉంటే సరిపోద్ది అని అంటున్నాడు. బట్ నో, అది కూడా ఉంటే సరిపోదు. ఇక్కడ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది ఏంటంటే ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఆ పర్టికులర్ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ ఎంత ఉంది దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. ఒకసారి ఆలోచించండి, నీకు డిజైర్ ఉంది, ఓకేనా, నీకు కొనాలని కోరిక ఉంది, నీకు ఆ పర్టికులర్ ప్రోడక్ట్ యొక్క అవసరం కూడా ఉంది, బట్ ప్రైస్ అనేది ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో చాలా హైగా ఉందనుకోండి, నువ్వేమనుకుంటావు? ఓకే, ఈ పర్టికులర్ ప్రోడక్ట్ అనేది ఇప్పుడు కొనటం వర్త్ కాదు, నెక్స్ట్ దసరా కానీ దీపావళి కానీ ఈ టైంలో ప్రైజెస్ అనేది తగ్గుతాయి కదా, ఆ టైంలో కొంటావని చెప్పి ఆగిపోతావు. సో నువ్వు ఎప్పుడైతే కొనకుండా వెనక్కి వచ్చేస్తావు, ఆటోమేటిక్గా డిమాండ్ తగ్గిపోతుంది, డిమాండ్ పెరగదు. ఇది మీరు ఆలోచించాలి. సో ఎప్పుడైతే ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ప్రైస్ ఎంతైతే ఉందో దాని మీదే నీ యొక్క ప్రోడక్ట్ యొక్క డిమాండ్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ వన్. An exceptional demand curve is one that slopes downward to the right, upward to the right, horizontally upward to the left. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ క్వశ్చన్ అనేది. జాగ్రత్తగా వీడియోని పాజ్ చేసి ఆలోచించండి. ఓకే, సో డిమాండ్ కర్వ్. సో ఇందా మనం చూసాం కదా. సో డిమాండ్ కర్వ్ ఎలా ఉంటుంది? సో ఇలా ఒక యాక్సిస్ తీసుకోండి, ఇలా ఒక యాక్సిస్ తీసుకోండి. ఒక సైడ్ మనకి ప్రైజెస్ ఉంటాయి, ఇంకో సైడ్ మనకి క్వాంటిటీ ఉంటుంది. ప్రైజెస్ తక్కువ ఉన్నాయి అనుకోండి, మీరు ఎక్కువగా పర్చేస్ చేస్తారు. ప్రైజెస్ పెరిగాయి అనుకోండి, మీరు తక్కువ పర్చేస్ చేస్తారు. ప్రైజెస్ ఇంకా బాగా పెరిగాయి, ఇంకా తక్కువ కొంటారు. ఓకేనా? సో ఇక్కడ మనకి కర్వ్ ఎలా వస్తుంది? ఇలా కిందకు వస్తుంది అనమాట. సో దీన్నే మనం నెగిటివ్ స్లోప్ అని చెప్పి కూడా పిలవచ్చు. ఏంటిది? నెగిటివ్ స్లోప్ అని చెప్పి కూడా పిలవచ్చు. వీ కాల్ ఇట్ యాజ్ డిమాండ్ కర్వ్. ఓకే, ఇది దేనికోసం? నార్మల్ గూడ్స్ కోసం. నార్మల్ గూడ్స్లో కనిపించే ఫ్యూచర్ ఇదనమాట. సో దీన్ని బట్టి మనం ఏమని చెప్పొచ్చు అంటే, నార్మల్ గూడ్స్ యొక్క ప్రైజెస్ పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, ప్రైజెస్ తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. ఇది నార్మల్ గూడ్స్లో కనిపించే సిచ్యువేషన్. బట్ దేర్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. ఓకేనా? దేర్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. అదేంటో చెప్తాను చూడండి. జనరల్గా కొన్ని గూడ్స్ ఉంటాయి అన్నమాట. దెర్ ఆర్ సమ్ గూడ్స్. ఒకవేళ ఈ గూడ్స్ యొక్క ప్రైజెస్ పెరిగితే డిమాండ్ పెరుగుతుంది, ఒకవేళ ఆ గూడ్స్ యొక్క ప్రైజెస్ తగ్గితే డిమాండ్ తగ్గుతుంది. ఇదేంటి సార్ అంటే, ఎస్, కొన్ని గూడ్స్ ఇలాగే ఉంటాయి. సో ఆ గూడ్స్ని జనరల్గా ఏమని చెప్పి పిలుస్తారంటే వెబ్లన్ గూడ్స్ అని చెప్పి పిలుస్తారు. ఏమని చెప్పి పిలుస్తారు? వెబ్లన్ గూడ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ తీసుకోండి. సో ఐఫోన్ యొక్క ప్రైజెస్ పెరిగాయి అనుకోండి, మీరు ఏమని చెప్పి భావిస్తారంటే, ఎస్, సో అది రిచెస్ట్ ఫోన్, కాస్ట్లీయెస్ట్ ఫోన్, వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ ఫోన్. సో ఆ ఫోన్ ఎవరైతే వాడతారో వాళ్ళకి స్టేటస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఖచ్చితంగా మనం ఎలాగన్నా సరే డబ్బులు సంపాదించి కొనాలి అని చెప్పి వాటిని కొనడానికి ట్రై చేస్తూ ఉంటారు, చాలామంది కొంటారు కూడా. ఓకేనా? సో ఐఫోన్స్ కానీ వాచెస్, సెలబ్రిటీస్ మీరు చూడండి. సో రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ గారు రీసెంట్గా ఎయిర్పోర్ట్లో ఒకసారి పిక్చర్ దిగినప్పుడు కనిపించింది అనమాట ఒక వాచ్. సో ఇట్ వాస్ కాస్ట్ సంథింగ్ అరౌండ్ 10 crores అది. సో జనరల్గా వాళ్ళు ఏంటంటే కొన్ని ప్రోడక్ట్స్ యొక్క ప్రైజెస్ కానీ పెరిగితే సో వాటి యొక్క స్టేటస్ కూడా పెరుగుతుంది. సో ఆ పర్టికులర్ ప్రోడక్ట్స్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళు దాన్ని ప్రౌడ్గా ఫీల్ అయ్యి వాటిని ఎక్కువగా కొనడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో జనరల్గా ఈ ఫ్యూచర్ మనకి లగ్జరీ గూడ్స్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. స్పోర్ట్స్ కార్స్లో కానీ, ఐఫోన్స్లో కానీ, వాచెస్లో కానీ, ఓకేనా, లేకపోతే వైన్స్లో కానీ,
ఓకే, లేకపోతే క్లాతింగ్లో కానీ ఇటువంటి వాటిలో మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది వెబ్ అండ్ గూడ్స్లో. సో వెబ్ అండ్ గూడ్స్లో మనకి జనరల్గా ప్రైజెస్ పెరిగితే డిమాండ్ పెరుగుతుంది, ప్రైజెస్ తగ్గితే డిమాండ్ అనేది తగ్గుతుంది. సో దీని యొక్క గ్రాఫ్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. రైట్, సో 2 యాక్సిస్ తీసేసుకున్నాం. ఒక సైడ్ ప్రైస్ ఉంటుంది, ఒక సైడ్ క్వాంటిటీ ఉంటుంది. ప్రైస్ తక్కువ ఉందనుకోండి మీరు తక్కువ కొంటారు, ప్రైస్ కొంచెం పెరిగింది అనుకోండి ఎస్ స్టేటస్ పెరిగింది, ఆ పర్టికులర్ ప్రోడక్ట్ యొక్క స్టేటస్ పెరిగింది, ఎస్ ఆ పర్టికులర్ ప్రోడక్ట్ కానీ మనం యూజ్ చేస్తే మనకి మంచి పేరు ఉంటుంది సొసైటీలో అని చెప్పి ఇంకొంచెం ఎక్కువ కొంటారు. ప్రైస్ బాగా పెరిగింది, ఎస్ దీన్ని ఎలాగైనా సరే మనం కొనాలి, సో వీఆర్ ఏ సెలబ్రిటీ కాబట్టి ఇలా కొంటారు. సో ఇక్కడ మీకు గమనిస్తే ఇది ఒక ఎక్సెప్షనల్ కర్వ్, ఓకేనా. సో దీన్నే మనం పాజిటివ్ స్లోప్ అని చెప్పి కూడా పిలుస్తాం, ఓకేనా. సో వెబ్ అండ్ గూడ్స్లో మనకి ఈ టైప్ ఆఫ్ ఎక్సెప్షనల్ కర్వ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. రైట్, సో ఈ కర్వ్ యొక్క డైరెక్షన్ ఎటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పైకి వెళ్తుంది, అంటే దీన్ని బట్టి ఏమని చెప్పి రాయొచ్చు అంటే అప్వర్డ్ అని చెప్పి రాయొచ్చు. ఓకే, మరి లెఫ్ట్కి వెళ్తుందా రైట్కి వెళ్తుందా అంటే రైట్కి వెళ్తుంది కాబట్టి అప్వర్డ్ టు ద రైట్. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి. చూసారా, ఇలా క్లారిటీ మీకు ఉండాలి. కాన్సెప్చువల్ క్లారిటీ ఎకానమీలో లేకపోతే యూ కాంట్ ఆన్సర్ ఎనీథింగ్. సో నేను అందుకనే చెప్తున్నాను, నేను చెప్పే ప్రతి పాయింట్ ఒక డైమండ్ అది. సో మీరు ఒక నోట్స్ని మెయింటైన్ చేసుకొని సెపరేట్గా రాసుకోండి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి అన్నమాట. ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఖచ్చితంగా యూజ్ అవుతాయి, ఎప్పటికప్పుడు మీరు రీకలెక్ట్ చేసుకుంటూనే ఉండాలి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రైజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ ఏ కమోడిటీ మీన్స్, ఒక పర్టికులర్ కమోడిటీ యొక్క ప్రైస్ పెరిగింది అంటున్నాడు, మరి దానికి గల కారణాలు ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ చూడండి, రైజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ కరెన్సీ ఓన్లీ, ఫాల్ ఇన్ ద వాల్యూ ఆఫ్ కరెన్సీ ఓన్లీ, రైజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ కమోడిటీ ఓన్లీ, ఫాల్ ఇన్ ద వాల్యూ ఆఫ్ కరెన్సీ అండ్ రైజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ కమోడిటీ. రైట్, సో దేర్ ఈజ్ ఏ కమోడిటీ, ఈ కమోడిటీ యొక్క ప్రైజెస్ పెరిగాయంట. సో పెరిగాయి అంటే దీనికి గల కారణాలు ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు. ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు మనం చూద్దాం. ఫర్ సపోజ్ దేర్ ఈజ్ ఏ ప్రోడక్ట్, సో ఆ ప్రోడక్ట్ని తయారు చేసే మ్యానుఫ్యాక్చరర్ ఎవడైతే ఉన్నాడో వాడు ఏమని చెప్పి భావించాడంటే, ఓకే నా ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ కొంచెం తక్కువగా ఉంది, సో దీని యొక్క క్వాలిటీ పెంచుదాం. క్వాలిటీ పెంచాలంటే నేనేం చేయాలి, మంచి రా మెటీరియల్స్ని యూజ్ చేయాలి. సో మంచి రా మెటీరియల్స్ యూజ్ చేయాలంటే నాకు ఇన్పుట్ కాస్ట్ ఎక్కువ అవుతుంది, సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ప్రైస్ కూడా పెరుగుతుంది. సో ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చరర్ ఆ ప్రోడక్ట్ యొక్క వాల్యూ పెంచాలి అని చెప్పి ట్రై చేస్తాడో ఆటోమేటిక్గా ప్రైస్ పెరుగుతుంది. సో ఇది కూడా అవుతుందన్నమాట. సో వాల్యూ అనేది ప్రైస్ని డిఫైన్ చేస్తూ ఉంటుంది. రైట్, నెక్స్ట్ వన్ చూడండి. 2023లో జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 2023లో 50 రూపీస్తో 10x నేను పర్చేజ్ చేశాను. 2023లో 50 రూపీస్తో 10x నేను పర్చేజ్ చేశాను. ఇప్పుడు ఈ ఇయర్ 2024లో అదే 50 రూపీస్తో నేను కేవలం 5x మాత్రమే నేను పర్చేజ్ చేయగలుగుతున్నాను. ఓకేనా, 5x మాత్రమే నేను పర్చేజ్ చేయగలుగుతున్నాను. సో దీని యొక్క అర్థం ఏంటంటే మన యొక్క కరెన్సీ ఏదైతే ఉందో, ఓకేనా, రూపీ అనే కరెన్సీ ఏదైతే ఉందో దీని యొక్క వాల్యూ తగ్గిపోయింది. దీని యొక్క వాల్యూ తగ్గిపోవడం ద్వారా ఆ పర్టికులర్ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ అనేది పెరిగిందనమాట. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఆ పర్టికులర్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాని యొక్క వాల్యూ పెరిగిందనుకోండి ప్రైస్ పెరుగుతుంది. మన యొక్క కరెన్సీ ఏదైతే ఉందో మన కరెన్సీ యొక్క వాల్యూ తగ్గిపోయిందనుకోండి ప్రైస్ పెరుగుతుంది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మన యొక్క కరెన్సీ వాల్యూ తగ్గిపోయింది. సో కరెన్సీ వాల్యూ తగ్గిపోవడం ద్వారా మనం ఇప్పుడు ఏం చేయాలి, ఎక్కువ డబ్బులు పెట్టి కొనాలి. ఒకప్పుడు 50 రూపీస్ పెట్టి కొనే వాళ్ళం, ఇప్పుడు 100 రూపీస్ పెట్టి కొనాలి. రైట్, ఆ పర్టికులర్ కమోడిటీ యొక్క వాల్యూ వాడు పెంచాడు. సో క్వాలిటీ పెంచాడు కాబట్టి మనం ఖచ్చితంగా ఎక్కువ పెట్టి కొనాలి, వాడు కూడా ప్రైస్ ఎక్కువగా పెంచుతాడు కాబట్టి. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి. సో ఈ క్వశ్చన్ చూడండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. విత్ రిఫరెన్స్ టు ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. WPI is available on a monthly basis only. WPI stands for Wholesale Price Index. As compared to Consumer Price Index, for the industrial worker, the WPI gives less weightage to the food articles. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఇది ఒకవేళ 2012 ముందుగానే ఇచ్చి ఉంటే దీనికి ఆన్సర్ ఒకలాగుంటుంది. ఒకవేళ 2012 తర్వాత ఇదే క్వశ్చన్ కానీ ఇస్తే దీని ఆన్సర్ ఇంకోటి ఉంటుందన్నమాట. అది అలాగో చెప్తాను చూడండి. అసలు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ WPI అంటే ఏంటి, CPI అంటే ఏంటి. సో దేర్ ఈజ్ ఏ ఫినామినన్ కాల్డ్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, జనరల్ రైజ్ ఇన్ ద ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. వస్తువులు మరియు సేవల యొక్క ప్రైజెస్ కానీ పెరిగితే దాన్ని మనం ఇన్ఫ్లేషన్ అని చెప్పి పిలుస్తాం. ఓకే,
సో ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో ఇది ఒక రిచ్ పర్సన్ కంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ మీద, ఒక పూర్ పర్సన్ మీద చాలా ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. జనరల్గా పూర్ పర్సన్స్ మీద చాలా ఎక్కువగా ఇంపాక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. సో ఒక కామన్ మ్యాన్ని మనం కాపాడటం కోసం ఈ ఇన్ఫ్లేషన్ మనం ఎప్పుడు ఒక లిమిట్లోనే పెట్టాలి. సో మన ఇండియాలో ఇన్ఫ్లేషన్ యొక్క టార్గెట్ వచ్చేసరికి 4 ± 2 ఇది ఒక టార్గెట్ అనమాట. డోంట్ వరీ, మీకు మానిటరీ పాలసీ వస్తుంది. సో అక్కడ నేను మీకు మానిటరీ పాలసీ కమిటీ గురించి చెప్తాను, వాళ్ళ యొక్క ఫంక్షన్స్ గురించి చెప్తాను, అండ్ ఆ మానిటరీ పాలసీ కమిటీలో ఎంతమంది ఉంటారు, కాంపోజిషన్ ఏంటి, వాట్ ఈస్ ద యాక్ట్, ఆర్బీఐ యాక్ట్ గురించి చెప్తాను. సో డీటెయిల్గా మొత్తం నేను చెప్తాను, టూల్స్ గురించి కూడా. డోంట్ వరీ. ఓకే, సో ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలి, అది మానిటరీ పాలసీ కమిటీ యొక్క ముఖ్యమైన లక్ష్యం. రైట్. సో ఇన్ఫ్లేషన్ అసలు ఎంత పెరిగింది, ఏ పర్టికులర్ ప్రోడక్ట్స్లో ఇన్ఫ్లేషన్ పెరిగింది, ఏ పర్టికులర్ గూడ్స్లో ఇన్ఫ్లేషన్ పెరిగింది, ఎంత పెరిగింది అనేది మనం తెలుసుకోవాలి. సో అలా తెలుసుకోవాలంటే వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్. సో వేటి ద్వారా మనం క్యాలిక్యులేట్ చేస్తామంటే 2 ఇండెక్స్ల ద్వారా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. మరి ఏంటా 2 ఇండెక్స్లు అంటే, ఒకటి WPI, రెండవది CPI, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో ప్రొడ్యూసర్ లెవెల్లో ప్రైజెస్ని క్యాలిక్యులేట్ చేస్తారు. సో ప్రొడ్యూసర్ ఎవడైతే ఉన్నాడో, మ్యానుఫ్యాక్చరర్ ఎవడైతే ఉన్నాడో వాడి దగ్గర బల్క్ క్వాంటిటీ గూడ్స్ యొక్క ప్రైస్ ఎంత ఉంది అని చెప్పి క్యాలిక్యులేట్ చేస్తారు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో వచ్చేసరికి పేరులోనే ఉంది కదా, కస్టమర్స్ ఆర్ కన్జ్యూమర్స్. అంటే మన ఎండ్ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో, ఫర్ సపోజ్ నేను వెళ్ళి మార్కెట్లో పర్టికులర్ ప్రోడక్ట్ కొన్నాను. సో నేను కొన్నప్పుడు ఆ పర్టికులర్ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ ఎంత ఉంది. సో ఒక బేస్ ఇయర్ ఉంటుంది, ఆ బేస్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు ఈ ఇయర్లో ప్రైస్ ఎంత ఉంది, ఎంత పెరిగింది అని చెప్పి క్యాలిక్యులేట్ చేస్తారనమాట. ఓకేనమ్మా, రైట్. సో నేను ఇందాక ఏమని చెప్పాను, ఒక బేస్ ఇయర్తో క్యాలిక్యులేట్ చేస్తారు అని చెప్పాను. సో WPI హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్కి బేస్ ఇయర్ వచ్చేసరికి 2011 to 12. సో దీన్నే మనం ఫినాన్షియల్ ఇయర్ అని చెప్పి కూడా పిలుస్తాం. ఓకే, మరి CPIకి బేస్ ఇయర్ వచ్చేసరికి 2012 అనమాట. సో వీ కాల్ ఇట్ యాజ్ క్యాలెండర్ ఇయర్. సో ఇది కూడా ఒక డిఫరెన్స్, ఖచ్చితంగా మిమ్మల్ని అడిగే ఛాన్స్ ఉంది. సో బేస్ ఇయర్ ఫర్ WPI అని చెప్పి 2012 అని ఇవ్వచ్చు, బేస్ ఇయర్ ఫర్ CPI అని చెప్పి 2011 to 12 అని చెప్పి ఇవ్వచ్చు. ఆ స్టేట్మెంట్ రాంగ్. WPI వచ్చేసరికి 2011 to 12 ఉంటుంది. సో దాన్ని మనం ఫినాన్షియల్ ఇయర్ అంటాము. CPI యొక్క బేస్ ఇయర్ వచ్చేసరికి 2012 అని ఉంటుంది, దాన్ని మనం క్యాలెండర్ ఇయర్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, మరి WPIని ఎవరు రిలీజ్ చేస్తారు? సో ఎవరు రిలీజ్ చేస్తారంటే ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్. మరి ఇది ఏ పర్టికులర్ డిపార్ట్మెంట్ కిందకి వస్తుంది సార్ అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, DPIIT. మరి ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది సార్ అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఈ 3 పాయింట్స్ ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో WPI దీన్ని ఎవరు పబ్లిష్ చేస్తారు? ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్, విచ్ కమ్స్ అండర్ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. మరి CPIని ఎవరు రిలీజ్ చేస్తారు? సో CPIని ఎవరు రిలీజ్ చేస్తారంటే NSO, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఇట్ కమ్స్ అండర్ MOSPI. సో MOSPI అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఓకే, రైట్. సో ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 2012 వరకు ఈ WPI ఏదైతే ఉందో దీన్ని వీక్లీ ప్రతి వారం రిలీజ్ చేసేవాళ్ళు అండ్ మంత్లీ కూడా రిలీజ్ చేసేవాళ్ళు అనమాట. అండ్ CPI ఏదైతే ఉందో దీన్ని కేవలం మంత్లీ మాత్రమే రిలీజ్ చేసేవాళ్ళు. అంటే ప్రతి నెల ఒకసారి రిలీజ్ చేసేవాళ్ళు CPIని. WPIని ఏం చేసేవాళ్ళు? ఎవ్రీ వీక్ రిలీజ్ చేసేవాళ్ళు అనమాట. అలా 4 వీక్స్ రిలీజ్ చేసిన తర్వాత ఆ 4 వీక్స్ని మళ్ళీ కంపైల్ చేసి మళ్ళీ మంత్లీ మ్యాగజైన్ లాగా రిలీజ్ చేసేవాళ్ళు. ఓకేనమ్మా, ఇది ఎప్పటి వరకు? 2012 వరకు. బట్ 2012లో గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. ఓకే, ఇంకెప్పటి నుంచి ఈ పర్టికులర్ వీక్లీ పబ్లికేషన్ ఏదైతే ఉందో, WPIకి సంబంధించిన వీక్లీ పబ్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని మేము ఇక పబ్లిష్ చేయము. ఇప్పటి నుంచి WPI కూడా మంత్లీ మ్యాగజైన్స్ లాగే వస్తుంది అని చెప్పడం జరిగింది అనమాట. ఓకే, సో దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అందుకనే చెప్పాను, ఒకవేళ ఈ పర్టికులర్ క్వశ్చన్ అనేది 2012 ముందుకు వస్తే ఈ పర్టికులర్ ఆన్సర్ అనేది వేరేగా ఉంటుంది. 2012 తర్వాత ఇప్పుడు మనం లేటెస్ట్గా చూస్తే దీని ఒక ఆన్సర్ వేరేగా ఉంటుంది. అందుకనే అప్డేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, WPIకి CPIకి ఇంకా ఇంపార్టెంట్ డిఫరెన్సెస్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను చూడండి. WPIలో మనం కేవలం గూడ్స్ని మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తాము. అంటే గూడ్స్ యొక్క ప్రైజెస్ పెరిగాయా తగ్గాయా అని చెప్పి క్యాలిక్యులేట్ చేస్తాం. అదే CPIలో బోత్ గూడ్స్ యాజ్ వెల్ యాజ్ సర్వీసెస్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తాము. ఓకేనా? సర్వీసెస్ అంటే ఏంటి? కమ్యూనికేషన్, ట్రాన్స్పోర్టేషన్, ఎడ్యుకేషన్,
హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఈ పర్టికులర్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ప్రైజెస్ పెరిగాయా తగ్గాయా అని చెప్పి మనం సిపిఐలో క్యాలిక్యులేట్ చేస్తాం, కానీ డబ్ల్యూపీఐలో మాత్రం క్యాలిక్యులేట్ చేయము. డబ్ల్యూపీఐలో కేవలం గూడ్స్ యొక్క ప్రైజెస్ మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేస్తాం. దిస్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ డిఫరెన్సెస్ బిట్వీన్ దీస్ టూ. ఓకే, డబ్ల్యూపీఐలో మెజారిటీ వెయిటేజ్ వచ్చేసరికి మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్కి ఉంటుంది. మెజారిటీ వెయిటేజ్ వచ్చేసరికి మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్కి ఉంటుంది. మరి సిపిఐలో మెజారిటీ వెయిటేజ్ వచ్చేసరికి ఫుడ్ ఐటమ్స్కి ఉంటుందన్నమాట. ఓకేనా, ఫుడ్ ఆర్టికల్స్కి ఉంటుంది. ఇది కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. రైట్, సో దిస్ మచ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇనఫ్. ఇప్పుడు మనం క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. డబ్ల్యూపీఐ ఈజ్ అవైలబుల్ ఆన్ ఏ మంత్లీ బేసిస్ ఓన్లీ. ఈ ఆప్షన్ రైటే, ఎప్పుడు ప్రెజెంట్ అయితే రైటే. ఒకవేళ ఒక పర్టికులర్ ఈ ఆప్షన్ అనేది 2012కి ముందు కానీ వస్తే ఈ క్వశ్చన్ అనేది ఈ స్టేట్మెంట్ రాంగ్. ఎందుకంటే 2012 ముందు వరకు డబ్ల్యూపీఐ అనేది వీక్లీగా పబ్లిష్ చేసేవాళ్ళు, మంత్లీగా పబ్లిష్ చేసేవాళ్ళు. బట్ ఆఫ్టర్ 2012 దీన్ని కేవలం మంత్లీ పబ్లికేషన్ మాత్రమే చేస్తున్నారు, వీక్లీ పబ్లికేషన్ని ఆపేశారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. యాజ్ కంపేర్ టు సిపిఐ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్ ద డబ్ల్యూపీఐ గివ్స్ లెస్ వెయిటేజ్ టు ఫుడ్ ఆర్టికల్స్. ఎస్, ఇది కూడా కరెక్టే. ఎందుకంటే ఫుడ్ ఆర్టికల్స్కి ఎక్కువ వెయిటేజ్ ఎవరు ఇస్తున్నారు? సిపిఐ ఇస్తుంది. డబ్ల్యూపీఐ ఎక్కువ వెయిటేజ్ దేనికి ఇస్తుంది? మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్కి ఇస్తుంది. సిపిఐ అనేది ఫుడ్ ఆర్టికల్కి ఇస్తుంది అనమాట. సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి, బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. సో విత్ దిస్ వి సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అవర్ టుడేస్ డిస్కషన్ ఆన్ ఇండియన్ ఎకానమీ. సో ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి, అవి నేను సెకండ్ పార్ట్లో పెడతాను, డోంట్ వరీ. సో మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్. అండ్ నా నుంచి ఇటువంటి సెషన్స్ మీరు కానీ మరిన్ని కోరుకుంటే మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. ఇంకెవరైనా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్, జై హింద్.